హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే సోమవారం. ప్రతి సోమవారం నేను ఇట్లా శివయ్యకి అయితే అభిషేకం చేసుకుంటానండి. దీనికైతే ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం అండి ఒక చిన్న అబ్బాయి శివలింగం ఇదే ఎవరు కోయరాజులు అనమాట. వాళ్ళు ఆ చిన్న అబ్బాయి వచ్చినాడు. సరే వాళ్ళ దగ్గర చేయి చూపించుకుందామని రమ్మని చెప్పిన. తన ఇంట్లోకి వచ్చి కొంతసేపు కూర్చొని నన్ను చూస్తానే నాకు లైఫ్లో చిన్న చిన్నగా జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ చెప్పేసి తనంతట తానే చిన్న శివలింగం ఒక ఒక బటన వేళ్ళంత చిన్న, దానికన్నా ఇంకా కొంచెం చిన్నగా ఉంది. అంత అంత శివలింగం నాకు ఇచ్చి దీనికి ప్రతి సోమవారం నువ్వు అభిషేకం చేసుకోమ్మా అనేసి తనైతే చెప్పినాడు నాకు. సరే అప్పటి నుంచి నేను మామూలుగా ఇంట్లో పెట్టి అభిషేకం చేసుకుంటున్నానండి. అదైతే వదులుకోలేదు, చేసుకుంటున్నా. అందరూ శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు, అయ్యో నువ్వు ఎందుకు చేస్తావు అని అట్లా కూడా అనిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను ఎవరి మాట ఏం పట్టించుకోలేదు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను శివయ్యకు ప్రతి వారము నాకు వీలు ఉన్నప్పుడంతా ఖచ్చితంగా నేనైతే అభిషేకం చేసుకుంటాను. నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, కొంచెం మనసుకు కష్టంగా అనిపించినప్పుడు కానీ ఖచ్చితంగా తనకు అభిషేకం చేసి తనతో ఆ విషయం చెప్పుకుంటాను. నాకేదో ఒక రూపంలో తను ఒక దారి అనేది, దానికి ఒక సొల్యూషన్ అనేది ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అట్లా నేను ప్రతి సోమవారం ఖచ్చితంగా అభిషేకం అయితే చేసుకుంటానండి. ఈ విధంగా మనము ఏ భగవంతుడినైనా కూడా మనం నమ్మి మన బాధ మనం చెప్పుకున్నామంటే, మన బాధలో న్యాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటాడు, తీరుస్తాడు. మనం కోరే కోరికలో కూడా న్యాయం ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడండి తను. దాంట్లో ఏమాత్రం డౌటే లేదు. చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు నన్ను ఆదుకున్నాడో భగవంతుడు చాలా మీతో షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అవకాశం వచ్చినప్పుడు మాత్రము. ఇదిగోండి ఈరోజైతే ఇట్లా చేసుకున్నా. కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టుకొని ఇట్లా పూజ చేసుకున్నానండి. ఎందుకంటే కొంతమంది డౌట్గా ఎందుకు అభిషేకం మనం చేయకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు శివలింగం అన్నారు కదా అనుకుంటుంటారు. దానికోసం అయితే ఇది షేర్ చేయాలనుకున్నా. చూడండి, ఖచ్చితంగా వీడియో చూడండి, షేర్ చేయండి. ఎవరికైనా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.